హాయ్ హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల గురించి, జిఎస్డిపి గురించి, నెట్ క్యాప్ నెట్ డెట్ గురించి, పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి, వీటన్నిటి గురించి గత మూడు రోజులుగా అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అధికారులు, మినిస్టర్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగంటే అలాగ దూషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫైనాన్షియల్ క్యాపబిలిటీ డ్యూరింగ్ హిస్ గవర్నమెంట్ గురించి. సరే, ఇప్పుడు మన గతంలోనే చెప్పుకుంది ఏంటంటే, వాళ్ళు బడ్జెట్లో మాత్రం పర్ఫెక్ట్గా పెట్టారు. బడ్జెట్లో వాళ్ళు తప్పు చేయడానికి లేదు. ఎందుకంటే బడ్జెట్లో పెట్టే ప్రతి అకౌంట్ కూడా గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి తీసుకొచ్చి పెట్టాలి. అది కూడా బడ్జెట్ అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ స్టాఫ్ తయారు చేస్తారు. వాళ్ళు పొలిటికల్గా ఏం ఆలోచించరు. అకౌంట్స్లో ఏముందో దాన్ని తీసుకొచ్చి పెడతారు సెక్రటేరియట్ స్టాఫ్. బట్ వేరే అసెంబ్లీలోకి వచ్చి పిట్టకథలు చెప్పేది, కట్టుకథలు చెప్పేది, ఏదంటే అది మాట్లాడేది రాజకీయ నాయకులు. అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకి అదేమి లీగల్ డాక్యుమెంట్ కాదు. బట్ వేరే బడ్జెట్ ఈజ్ లీగల్ డాక్యుమెంట్ అని గతంలోనే చెప్పాను. ఓకే, ఇప్పుడు రీసెంట్గా పయ్యావుల కేశవ్ గారు పెట్టినటువంటి బడ్జెట్లో కొంచెం క్లారిటీ వచ్చింది మనకి అప్పుల గురించి. బట్ కానీ యనమల రామకృష్ణుడు జిఎస్డిపి నెగిటివ్ బ్యాలెన్స్ వెళ్ళిందని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారేమో అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని చెప్పడం, నిన్న పయ్యావుల కేశవ్ గారు మళ్ళీ బడ్జెట్లో ఆయన వేరేది పెట్టి నిన్న మళ్ళీ అసెంబ్లీలో ఏం చెప్తారంటే, పయ్యావుల కేశవ్ గారు 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇన్కాన్ని నాశనం చేశారని చెప్పడం. ఇవన్నీ కూడా కట్టు కథలు, పిల్ల కథలు, పిట్ట కథలు, అబద్ధాలు అని నేను అంటలా. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రీసెర్చ్ చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే వదిలింది నిన్న నైట్. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం నేను చదువుతున్నాను క్లియర్గా. కొద్దిగా మీకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి మీకు అర్థమయ్యి ఉండవచ్చు. బట్ నాన్ ఫైనాన్షియల్ టర్మ్స్ అర్థం కాని వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ చదువుతున్నాను. ఓకే, రాసింది చదువుతున్నాను. కంటిన్యూయింగ్ ది పాజిటివ్ ట్రెండ్, ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఎట్ 2,42,479 డ్యూరింగ్ 2023-24. పర్ క్యాపిటా ఇన్కమ్ పర్ హెడ్ ఆంధ్రప్రదేశ్లో 2,42,479 రూపాయలు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్. ఎవరిది 23-24 ఫైనాన్షియల్ ఇయర్? జగన్మోహన్ రెడ్డి గారిది. ఇట్ హ్యాస్ సర్పాస్డ్ బై ఆల్మోస్ట్ 22,000 ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ విచ్ రికార్డెడ్ 2,19,881. గత సంవత్సరం 2,19,000 ఉంటే ఇప్పుడు 2,40,000 అంటే 22,000 రూపాయలు పర్ హెడ్ ఇన్కమ్ పెరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఇంట్రెస్టింగ్లీ, ఏపీస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ వే హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ డ్యూరింగ్ 23-24 విచ్ వాజ్ ప్రొజెక్టెడ్ అట్ 1,84,205. పర్ క్యాపిటా ఇన్కమ్ దేశం మొత్తం మీద పర్ క్యాపిటా ఇన్కమ్ 1,84,000 అయితే, ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 2,42,000 అయితే, ఇది మచ్ హయ్యర్ దాన్ నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వేలో రికార్డ్ చెప్తున్నాం మీకు. దిస్ క్లియర్లీ షోస్ దట్ ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ డ్యూరింగ్ 23-24 ఈజ్ ఆల్మోస్ట్ 62,000, 33% హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్. 33% హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్, రైట్? స్టేట్స్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ జిఎస్డిపి, దీని గురించి మాట్లాడు. జిఎస్డిపి నెగిటివ్ వెళ్ళింది అన్నారు ఎవరు? యనమల రామకృష్ణుడు అన్న నేను అసెంబ్లీలో. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ 14,39,674 crore, ఈజ్ ఆల్సో హయ్యర్ దాన్ ద ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ 22-23 ఆఫ్ 13,03,524 crore. ఇది కూడా జిఎస్డిపి కూడా నెగిటివ్ కాదు, మచ్ హయ్యర్ దాన్ ది ప్రీవియస్ వన్. This translates into a growth rate of 10%, 44% during the fiscal year. 10.4% growth అయింది. State government presented this socio-economic survey for the 2023-24 to the Assembly on Monday. స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఫిగర్స్ కూడా మ్యాచ్ అవుతుందని ఈ సర్వేనే చెప్తుంది. ది రిపోర్ట్ సెట్ దట్ the gross state domestic product, which serves as a comprehensive indicator of the economic performance state, is projected at 8,20,894 crore.
compared to the first revised estimate of the fiscal year 22-23 7 lakhs. గతంలో 7 lakhs ఉంటే ఇప్పుడు 8,23,000కి వచ్చింది. ఓకే, this reflects a growth rate of 7.35%. ఇది ఎక్కడ వచ్చింది? ఇది బడ్జెట్, స్టేట్ గవర్నమెంట్ పై అలొకేషన్ బడ్జెట్ ఇది పైకి వచ్చింది అనమాట. యాజ్ పర్ ది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఫర్ దిస్ ఇయర్ 23-24, the growth rate of gross value added, GVA, gross value added of agriculture and its related activities is projected to increase by 1.69%. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ GAV కూడా మంచిగా బెటర్గా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఓకే, ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఆఫ్ 1.69% అంటే అగ్రికల్చర్లో. The industry sector is expected to experience a growth rate of 8.02%. This service is estimated to grow by 5.21%. Okay. The report said that the revenue for the state in financial year 23-24 stood at 85,922 crore from own taxes, 7,432 from the own non-tax services, 84,251 from the central transfers. Okay, ఇది ఇన్కమ్ గురించి మాట్లాడారు. State's total own taxes revenue is 78,022-23, but it increased to 85,922. The non-tax revenues 5,417 increase అయిందట from previous year to ఇప్పుడు ఈ ఇయర్కి. The expenditure by the state exclusive ways and means advance and public debt repayments had reported an increase 2,10,273 to fiscal year 2,36 పెరిగింది expenditure. The report said that the total debt by the state, which was 4,29,526 crore at the end of the financial year, jumped to 4,91 crore at the end of the year. అంటే గతంలో 4,29 అయితే 22-23 ఎండకి 4,91,734 ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక మిగతావి షూరిటీలు అవన్నీ కలుపుకుంటే అదే కదా చెప్తుంది జగన్. 4,91 అప్పు ఉంటే షూరిటీలు అవన్నీ కలుపుకొని 6.41కి వచ్చిందని వాళ్ళే బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ఇది కూడా ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే కూడా. అయితే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టేట్ డెట్కి సంబంధించి ఆ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి ఆర్థిక వ్యవస్థని సెట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వరస్ట్, చైనాలో అయితే ఉరిదీస్తారన్నాడు నిన్న పై అలొకేషన్, చైనాలో ఉరిదీస్తారన్నాడు. బట్ మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయో చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రాలు, ఇది మింట్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ అతను రాశాడు. మింట్ ప్రకారం టోటల్ డెట్ అక్యుములేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రీచ్డ్ ఏ రికార్డ్ హై డ్యూరింగ్ ఫైనాన్షియల్ 22-23. అది ఇచ్చాడు మింట్లో. 23-22లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాను చాలా ఎక్కువగా అప్పులు తీసుకునేటువంటి రాష్ట్రాలు అటాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ లేదుగా టాప్ 5లో. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ తిట్టి ఇంటర్ఫీర్ అయ్యి మన ఆర్థిక వ్యవస్థను సెట్ చేసిందా? మరి ఈ 5 రాష్ట్రాలు, దీంట్లో తమిళనాడు మన సౌత్ ఇండియాదే, ఉత్తరప్రదేశ్ ఎవరిది? బీజేపీ గవర్నమెంట్ది. వాళ్ళే సరిగా చూసుకోలేని వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని సెట్ చేశారా? వాళ్ళ ప్రభుత్వాన్ని సెట్ చేయని వాళ్ళు. మహారాష్ట్ర వాళ్ళదే, కాంగ్రెస్ అయితే లాగేసుకున్నారు కదా. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్లో కూడా, రాజస్థాన్ ఇప్పుడు ఆపున్నట్టుంది. ఓకే, నో రాజస్థాన్లో కూడా అక్కడే ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే అత్యధికంగా అప్పు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కంటే. ఏది వాళ్ళు మనల్ని సెట్ చేశారు తిట్టి అని చెప్పేసి వీళ్ళు కథలు చెప్తున్నారు. అది కట్టు కథలు, పిట్ట కథలు చెప్తున్నారు వీళ్ళు. అసెంబ్లీలో అన్నాను కదా, అదే చెప్తుంది వీళ్ళు. According to the latest data released by government, Tamil Nadu saw a whooping increase on debt of 7,53,860. పెరిగిందట తమిళనాడు. సరే, తమిళనాడు ఎందుకు? ఉత్తరప్రదేశ్లో 7 lakhs పెరిగింది, మహారాష్ట్రలో 6 లక్షలు పెరిగింది, వెస్ట్ బెంగాల్లో 6 లక్షలు పెరిగింది, రాజస్థాన్లో 5,37,000 పెరిగింది, కర్ణాటకలో 5,35,000 పెరిగింది, ఒడిస్సాలో
1,13,000 పెరిగింది. ఒరిస్సాలో ఇంకా ఎక్కువగా. మన రాష్ట్రంలో ఇక్కడ ఇచ్చాడు అదర్ స్టేట్స్ లైక్ ఫిజికల్ ఆంధ్రప్రదేశ్లో 4,42,000కి పెరిగింది. వాళ్ళందరికీ 10 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు వాళ్ళ అప్పులు మన 4 లక్షలకి చేరింది రాష్ట్రంలో. అబద్ధాలు చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేశారు. వాళ్ళ దగ్గర మీడియా ఉందని చెప్పి, సోషల్ మీడియా ఉందని చెప్పి ఇన్ని అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఒకే విధంగా చెప్పింది చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ విపరీతంగా పెరగడానికి ఒక కారణం ఉంది. మీకు తెలుసా లేదా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగిద్ది అంటే పెరగడానికి ఇంకొక కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీములు. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి ఆ సంవత్సరానికి ఎంత డబ్బులు సంపాదించాడు, దాంట్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీములు కూడా ఇంక్లూడ్ చేస్తారు పర్ క్యాపిటల్ ఇన్కంలో. జగన్మోహన్ రెడ్డి గారి స్కీముల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాడికి స్కీములు డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా పర్ క్యాపిటల్ ఇన్కమ్ విపరీతంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్కీమ్స్ అండ్ ద మనీ డిస్ట్రిబ్యూటెడ్ బై జగన్మోహన్ రెడ్డి. సో ఎవ్రీథింగ్ వెంట్ క్లియర్, క్రిస్టల్, వెరీ ఎక్సలెంట్ ఫైనాన్షియల్ గ్రోత్. బట్ కేవలం మీడియా వాళ్ళకున్నటువంటి బలము, టాకింగ్ పవర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని ఒక మాయాజాలంలోకి తీసుకెళ్తున్నారు కూటమి. అన్ఫార్చునేట్లీ వాళ్ళకున్నంత వాయిస్ మనకి లేదు, వాళ్ళకున్నంత మీడియా మనకి లేకపోవడంతో సత్యాలు చెప్పేవాళ్ళు లేక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ పోవటం అనేది ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్. అది నెగిటివ్ క్యాంపెయిన్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.